ప్రపంచ కప్లో టీమిండియా విజయ పరంపరను కొనసాగించింది. బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. పసికున్న నెదర్లాండ్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ శివం దూబే మెరుపు ఇన్నింగ్స్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలం భారత్ను గట్టెక్కించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ డకౌట్ కాగా ఇషాన్ కిషన్ కూడా 18 పరుగులే చేసి వెనుదిరిగాడు. తిలక్ వర్మ 31, సూర్యకుమార్ 34 పరుగులు తీసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా పరుగులు నెమ్మదిగా వచ్చాయి. అయితే శివం దూబే 31 బంతుల్లో 66 కొట్టడంతో ఆట స్వరూపమే మారిపోయింది. డచ్ బౌలర్లపై విరుచుకుపడిన దూబే 4 ఫోర్లు 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి భారత్ 193 పరుగులు చేసింది. అద్భుత ప్రదర్శన చేసిన శివం దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఏ దశలోనూ తగ్గలేదు. అయితే భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో కీలక వికెట్లు తీసి డచ్ జట్టును దెబ్బతీశాడు. నిర్ణీత ఓవర్లలో నెదర్లాండ్స్ 176 పరుగులకు పరిమితమైంది. నెదర్లాండ్స్పై విజయంతో గ్రూప్ దశను ముగించిన భారత్ ఇప్పుడు అసలైన సవాల్కు సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్లు ఈ టోర్నీలో ఫామ్లో ఉండడంతో పోరు రసవత్తరంగా మారనుంది.